ఉషా హోమియోపతి తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియో సెషన్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈరోజు ఉదయం వాట్సాప్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, సార్ హోమియోపతి మందులు ఈ పీరియడ్స్ టైంలో ఇప్పుడు లేడీస్లో ఇప్పుడు ఉమెన్లో ఈ పీరియడ్స్ వస్తూ ఉంటాయి చూడండి, నెలసర్లు వచ్చినప్పుడు మరి ఆ టైంలో హోమియోపతి మందులు వాడొచ్చా వాడకూడదా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు హోమియోపతి మందులు వాడచ్చా లేదా అనేది. పీరియడ్స్ అప్పుడనే కాదు, బాడీలో డిశ్చార్జెస్ జరుగుతున్నప్పుడు మీకు ముక్కులో నుంచి కానీ, కళ్ళల్లో నుంచి కానీ, లేదంటే చెవిలో నుంచి కానీ, లేదంటే యూట్రస్లో నుంచి కానీ ఇలా మీకు డిశ్చార్జెస్ అనేది బయటకు పోతున్నప్పుడు హోమియోపతి మందులు ఏ విధంగా వాడాలి, కాషియస్గా వాడాలి. మీకు ఈ విషయం అనేది ప్రతి హోమియోపతి డాక్టర్కి తెలియాలి. అలాగే పేషెంట్స్ కూడా దీని మీద అవగాహన అనేది ఉండటం అనేది మంచిదండి. ఈ పీరియడ్స్ టైంలో మనకి వీనస్ బ్లడ్ అనేది మీకు ఎండోమెట్రియం షెడ్ ఆఫ్ అయ్యి మీకు వీనస్ బ్లడ్ అనేది బయటికి పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఎక్కువగా ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వచ్చు, కొంతమందిలో నార్మల్ బ్లీడింగ్ అవ్వచ్చు, కొంతమందిలో బ్లీడింగ్ అనేది స్కాంటీగా చాలా తక్కువగా ఉండొచ్చు. అయితే మన క్వశ్చన్ ఏంటంటే, ఇలా బ్లీడింగ్ జరుగుతూ ఉన్నప్పుడు హోమియోపతి మందులు వాడచ్చా లేదా అనేది. హోమియోపతి మందులు మీకు అది ఇండికేటెడ్ మెడిసిన్ అనుకోండి, మీకు పీరియడ్స్ టైంలో మీరు ఇండికేటెడ్ మెడిసిన్ వేశారు అంటే మీ శరీర తత్వానికి సరిపోయేటటువంటి మెడిసిన్. మీకు ఆ టైంలో మీకు ఏ మెడిసిన్ అయితే అవసరమో, ఏదైనా ప్రాబ్లం కానివ్వండి, పీరియడ్స్ టైంలో మీకు ఫీవర్ వచ్చింది, లేదంటే పీరియడ్స్ టైంలో మీకు అబ్డామినల్ పెయిన్ వచ్చింది, లేదంటే పీరియడ్స్ టైంలో ఇంకా వేరే ఇతర ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మీకు దానికి సరిపడా మందు ఇండికేటెడ్ మెడిసిన్ కనుక మీరు కరెక్ట్ మెడిసిన్ ఏదైతే అవసరమో అదే మెడిసిన్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదండి. ఆ పీరియడ్స్ ఇంకొంచెం ఆ ఇంటెన్సిటీ అనేది, ఆ బ్లీడింగ్ ఫ్లో అనేది ఇంకొంచెం పెరుగుతుంది, అంతే తప్ప అంతకన్నా ప్రమాదం అనేది జరగదు. అలా కాకుండా మీరు పీరియడ్స్ టైంలో మీరు హోమియోపతి మందు ఇండికేటెడ్ మెడిసిన్ కాకుండా అన్వాంటెడ్ మెడిసిన్ని హై పొటెన్సీలో వేసినప్పుడు 200 పొటెన్సీ 1 పొటెన్సీలు మీకు శరీరతత్వానికి సరిపడే మందు కాకుండా రాంగ్ మెడిసిన్ కనుక ఇచ్చినట్లయితే, లేదంటే ఒకే మెడిసిన్ రాంగ్ మెడిసిన్ తీసుకొని ఇండికేటెడ్ మెడిసిన్నే నెంబర్ ఆఫ్ డోసెస్ ఇచ్చేసినా కూడా, ఇప్పుడు పల్స్టిల్లా మీకు 200 ఒక 2 పిల్స్ ఇస్తే చాలు, కానీ అలా ఇవ్వకుండా మీరు ఉదయం సాయంత్రం పల్స్టిల్లా ఇచ్చేస్తున్నారు ఈ పీరియడ్స్ టైంలో. లేదంటే రాంగ్ మెడిసిన్ ఏనాట్రమూర్ 1 ml తీసుకొని అది ఇండికేట్ అవ్వట్లే యాక్చువల్గా, అది మీకు ఇండికేటెడ్ మెడిసిన్ కాదు, కానీ ఇండికేటెడ్ మెడిసిన్ అనుకొని రాంగ్ మెడిసిన్ సెలెక్ట్ చేసి ఏనాట్రమూర్ 1 ml హై పొటెన్సీలో ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది? ఇదే క్వశ్చన్. ఇది చాలా కాషియస్గా ఉండాలి. మన హోమియోపతి మెడిసిన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు ఆ పేషెంట్ యొక్క ఆ శరీర తత్వాన్ని, ఆ క్లినికల్ కండిషన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం మెడిసిన్ ఇవ్వాలండి. ఇప్పుడు రాంగ్ మెడిసిన్ ఇచ్చాం, లేదంటే ఇండికేటెడ్ మెడిసిన్నే నెంబర్ ఆఫ్ డోసెస్ రిపీట్ చేసాం, ఏమవుతుంది? ఈ పీరియడ్స్ మీకు డిశ్చార్జ్ అనేది సప్రెస్ అవుతుందండి. డిశ్చార్జ్ అనేది సప్రెస్ అవుతుంది. ఈ సప్రెషన్ అనేది, ఆ ఇంటెన్సిటీ అనేది మీరు ఇచ్చే డోసు యొక్క ఆ పవర్, ఎంత పొటెన్సీ ఇచ్చారు, ఎంత హై పొటెన్సీలో మీరు ఇచ్చారు, లేదంటే ఆ పర్సన్లో ఆ డిశ్చార్జ్ అనేది ఎంత హై ఇంటెన్సిటీతో ఉంది అనే దాని మీద ఇది డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు మీకు హై ఫ్లోతో డిశ్చార్జ్ బ్లీడింగ్ ఓవర్ బ్లీడ్ అయిపోతుంది, మీరు నేట్రమూర్ 1 ml వేశారు రాంగ్ మెడిసిన్, అది దాన్ని సప్రెస్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా సప్రెస్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ మీరు ఇచ్చినటువంటి ఆ రాంగ్ మెడిసిన్ ఆధారంగా దాని ఎఫెక్ట్ ఇంటర్నల్ ఆర్గన్స్ మీద పడేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు నేట్రమూర్ 1 ml ఇచ్చి సప్రెస్ చేశారనుకోండి, దాని ఎఫెక్ట్ మీకు బ్రెయిన్ మీద పడుతుంది. ఈ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో ఈ డిశ్చార్జెస్ అనేది మీకు బ్రెయిన్లో ఈ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ సప్రెషన్ జరిగి ఈ ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ మీకు బ్రెయిన్లో ఎక్కువయ్యి మీకు విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే మీరు ఫాస్ఫరస్ ఇచ్చి ఆ డిశ్చార్జ్ని, రాంగ్ మెడిసిన్ ఫాస్ఫరస్ ఇచ్చి మీరు సప్రెస్ చేశారనుకోండి, దాని ఎఫెక్ట్ వచ్చి మీకు రెటీనా మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సైలీషియా ఇచ్చి సప్రెస్ చేశారనుకోండి, లంగ్స్ మీకు ప్లోరసీ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లైకోపోడియం కూడా. లైకోపోడియం అయితే లంగ్స్ మీద పడవచ్చు, లేదంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కెనాల్ మీద పడి ఎక్కువ కడుపు ఉబ్బరం అనేది డెవలప్ అయిపోవటం అనేది జరగవచ్చు. అలాగే నైట్రిక్ యాసిడ్ ఇచ్చి సప్రెస్ చేశారనుకోండి, దాని ఎఫెక్ట్ మీ హార్ట్ మీద పడవచ్చు. అలాగే స్పాంజియా ఇచ్చి సప్రెస్ చేసినా కూడా దాని ఎఫెక్ట్ మీ హార్ట్ మీద పడవచ్చు. అట్లా మనం ఇచ్చేటటువంటి ఈ మెడిసిన్ ఆధారంగా ఈ సప్రెషన్ అనేది ఇంటర్నల్ ఆర్గన్స్ మీద ఏ విధంగా అది సైడ్ ఎఫెక్ట్స్ని ఇంటర్నల్ ఆర్గన్స్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనేది మనం చెప్పొచ్చండి. అయితే కొంతమంది అనొచ్చు, సార్ నేను రాంగ్ మెడిసిన్ ఇచ్చాను, పీరియడ్స్ అప్పుడు మెడిసిన్ ఇచ్చాను కానీ ఏం కాలేదు అని చెప్పొచ్చు. అయితే మీరు ఇంతకుముందే చెప్పాను నేను, ఇండికేటెడ్ మెడిసిన్ ఇచ్చారనుకోండి ఏం కాదు, కొంచెం మీకు ఫ్లో అనేది కొంచెం పెరిగి ఆగిపోతుంది. అదే ఇండికేటెడ్ మెడిసిన్ ఎక్సెస్ డోస్ ఇచ్చారనుకోండి, ఫ్లో అనేది విపరీతంగా పెరిగిపోయేటటువంటి అవకాశం ఉంటుందండి. అలాగే పేషెంట్ యొక్క కాన్స్టిట్యూషన్ బలంగా ఉందనుకోండి,
మీకు ఆ సిమ్టమ్స్ అనేది మైల్డ్గా కనిపించిపోవచ్చు. అదే కాకుండా అలా కాకుండా ఆ పేషెంట్లో ఇంటర్నల్ పాథాలజీ అనేది కాన్స్టిట్యూషన్ అనేది వీక్గా ఉండి ఇంటర్నల్గా పాథాలజీ అనేది ఎక్సెస్గా పాథలాజికల్గా ఆ ఆర్గన్స్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, దాని ఎఫెక్ట్ అనేది చాలా చాలా సివియర్గా ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాపాయ స్థితికి కూడా పోవచ్చండి. అందుకనే మన హోమియోపతి మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఎక్కడైనా శరీరంలో ఉన్నటువంటి డిశ్చార్జెస్ అనేది సప్రెస్ అవ్వకుండా చూసుకోవాలి. అందుకని హానిమన్ కూడా మీకు మీరు ఆర్గన్ ఆఫ్ మెడిసిన్ చూడండి. కొన్ని చోట్ల థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్లో కూడా కొన్ని చోట్ల క్లియర్గా చెప్పడం జరుగుతుంది. హోమియోపతి మెడిసిన్ మీరు పీరియడ్స్ టైంలో నక్స్వామిక ఇవ్వద్దు, అలాగే పీరియడ్స్ టైంలో కొన్ని మెడిసిన్స్ ఇవ్వద్దని చెప్పడం జరుగుతుంది. కొన్ని మెడిసిన్స్ అనే కాదు, మీకు పీరియడ్స్ అప్పుడు మీరు రాంగ్ మెడిసిన్, ఇండికేటెడ్ మెడిసిన్ కాని దాన్ని మీరు కనుక ఇచ్చినట్లయితే తీవ్రమైనటువంటి ఇంటర్నల్ పాథాలజీ డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. పేషెంట్ ప్రాణాపాయ స్థితిలో కూడా పోయేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు పీరియడ్స్ టైంలో హోమియోపతి మెడిసిన్ వాడవచ్చా లేదా అనే దాని మీద ఒక చిన్న అవగాహన అనేది ఈ వీడియో ద్వారా కల్పించుకున్నామని అనుకుంటున్నాను. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. మరి ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ 20,000కి రీచ్ అవుతున్నామండి దగ్గరగా. ఇంకొంచెం మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే అతి త్వరలోనే మనం 20,000కి రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందండి. తిరిగి రేపు వేరొక వీడియో సెషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు.